ఈ వీడియోలో మనం కొన్ని ముఖ్యమైన లోహాలు మరియు అలోహాలు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ యొక్క ఉపయోగాల గురించి వివరంగా తెలుసుకుందాం. లోహాలను సాధారణంగా వాటి స్వచ్ఛమైన రూపంలో లేదా ఇతర మూలకాలతో కలిపి సమ్మేళనాల రూపంలో ఉపయోగిస్తుంటాం. ముందుగా స్వచ్ఛమైన రూపంలో వాడే కొన్ని లోహాల గురించి తెలుసుకుందాం. కాపర్ అంటే రాగిని మనం ఎక్కువగా విద్యుత్ తీగలు తయారు చేయడానికి ఉపయోగిస్తాము. అలాగే ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు, జనరేటర్లలో వైండింగ్ కోసం కూడా రాగిని ఎక్కువగా ఉపయోగిస్తాము. టైటానియం కూడా స్వచ్ఛమైన రూపంలో వాడే ఒక అద్భుతమైన లోహం. దీన్ని విమానాల ఇంజిన్ విడిభాగాల తయారీలోను, పంటి చికిత్సలో ఉపయోగించే డెంటల్ ఇంప్లాంట్స్లోనూ ఉపయోగిస్తాము. ఇంకా వెండి మరియు బంగారం కూడా స్వచ్ఛమైన రూపంలో వాడే లోహాలే. వీటిని మనం ఉంగరాలు, గాజులు, నెక్లెస్ లాంటి అందమైన ఆభరణాలు తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తాం. అలాగే ఇంకో లోహం అల్యూమినియం. దీన్ని కూడా స్వచ్ఛమైన రూపంలోనే ఎక్కువగా వాడుతాము. ఇది వంట పాత్రలు, హైటెన్షన్ విద్యుత్ తీగలు మరియు మనం ఆహారం ప్యాక్ చేసే అల్యూమినియం ఫాయిల్స్ తయారీలో కూడా దీన్ని ఉపయోగిస్తాము. నిజానికి అల్యూమినియం చాలా తేలికైన లోహమైనప్పటికీ అది ఎంతో దృఢంగా ఉంటుంది. అందుకే దీనికి ఇన్ని బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. తర్వాతి లోహం పాదరసం. ఇది గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే ఏకైక లోహం. దీనిలో ఉన్న ఈ ప్రత్యేక ధర్మం వల్లే ఉష్ణోగ్రతను కొలిచే థర్మామీటర్లలోనూ, పీడనాన్ని కొలిచే బారోమీటర్లలోనూ పాదరసాన్ని ఉపయోగిస్తారు. ఇక క్రోమియం అనేది చాలా ప్రకాశవంతంగా మెరిసే లోహం. ఇది అంత సులభంగా తుప్పు పట్టదు. అందుకే ఇతర లోహాల రక్షణ కోసం ఎలక్ట్రోప్లేటింగ్లో దీన్ని వాడతారు. బైక్ ఇంజిన్స్ ఇంకా కార్ల యొక్క ముందు భాగంలో ఉండే సింబల్స్ ఎప్పుడూ మెరుస్తూ ఉండటానికి కారణం వాటిపై వేసిన ఈ క్రోమియం పూత. పరిశ్రమల్లో యంత్రాలు తుప్పు పట్టకుండా ఉండడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు అలోహాల ఉపయోగాల గురించి తెలుసుకుందాం. అలోహాలు ఎన్నో రకాలున్నాయి. అందులో ముందుగా మనం కార్బన్ గురించి మాట్లాడుకుందాం. కార్బన్ ప్రకృతిలో పలు రూపాల్లో దొరుకుతుంది. అందులో ఒకటి గ్రాఫైట్. దీన్ని పెన్సిల్ తయారీలో ఉపయోగిస్తారు. అలాగే బ్యాటరీలలో ఎలక్ట్రోడ్లుగా కూడా ఉపయోగిస్తారు. ఇంకా కార్బన్ యొక్క మరో అలోహ రూపమే వజ్రం. దీన్ని ఆభరణాల తయారీలో వాడుతారని మనకు తెలుసు కదా. ఇంకా బొగ్గు, కోల్. కోల్ కూడా కార్బన్ యొక్క రూపమే. చూడ్డానికి ఇది ఆకర్షణీయంగా లేకపోయినా బొగ్గు వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. మన రోజువారీ అవసరాలకు కావాల్సిన విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు ద్వారానే జరుగుతోంది. ఇప్పుడు మరో అలోహం నైట్రోజన్. దీన్ని ప్రధానంగా ఎరువుల తయారీలో వాడుతారు. ఉదాహరణకు ఎన్పికే ఎరువు. ఇందులో నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇటువంటి అలోహాలు అలాగే పొటాషియం లోహం ఉంటాయి. ఈ ఎన్పికే ఎరువు మొక్కల ఎదుగుదలకు చాలా ముఖ్యం. అయితే ఈ నైట్రోజన్కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఉంది. అదేంటంటే మనం చిప్స్ లాంటి స్నాక్స్ తింటూ ఉంటాం కదా. ఈ స్నాక్స్ ప్యాకెట్లలో ఆహారం పాడవకుండా తాజాగా ఉంచడానికి నైట్రోజన్ వాయువును నింపుతారు. ఆ ఉబ్బిన ప్యాకెట్స్లలో 85% నైట్రోజన్ వాయువే ఉంటుంది. ఇంకా ఆక్సిజన్. ఆక్సిజన్ అనేది మనకు ప్రాణాధారం. వాతావరణంలో ఆక్సిజన్ లేకపోతే మనం అసలు శ్వాస తీసుకోలేము. కేవలం శ్వాసక్రియకే కాదు, దహన ప్రక్రియకు అంటే మంట వెలగడానికి ఆక్సిజన్ తప్పనిసరి. ఆక్సిజన్ లేకపోతే మంట వెలగదు, మనం ఇంట్లో వంట కూడా చేసుకోలేము. అలాగే లోహాలను అతికించే వెల్డింగ్ ప్రక్రియలో కూడా ఈ ఆక్సిజన్ వాయువును ఉపయోగిస్తారు. ఇలా లోహాలు, అలోహాలకు ఎన్నెన్నో ఉపయోగాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు హైడ్రోజన్ గురించి చూద్దాం. భవిష్యత్తులో కార్లు, బస్సులను నడపడానికి హైడ్రోజన్ను ఇంధనంగా వాడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని మోటార్ వాహనాల్లో హైడ్రోజన్ ఇంధనాన్ని వాడుతున్నారు. కానీ పెట్రోల్, డీజిల్ లాగా ఇదింకా పూర్తిగా ప్రజాదరణ పొందలేదు. భవిష్యత్తులో అది కూడా సాధ్యమవ్వచ్చు. హైడ్రోజన్కున్న మరో ముఖ్యమైన ఉపయోగం వనస్పతి లేదా డాల్డా తయారీ. వృక్ష సంబంధిత నూనెలతో హైడ్రోజన్ను రసాయనికంగా చర్య జరిపించి వనస్పతిని తయారు చేస్తారు.
ఇంకా సల్ఫర్. ఇది ప్రమాదకరమైనప్పటికీ నిత్య జీవితంలో దీని ఉపయోగాలు ఎక్కువ. బ్యాటరీలలో వాడే సల్ఫ్యూరిక్ ఆమ్లం తయారీకి సల్ఫర్ చాలా అవసరం. అలాగే రబ్బరు వల్కనీకరణం అంటే వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్ అనే ప్రక్రియలో కూడా సల్ఫర్ని వాడుతారు. పెలుసుగా ఉండే సహజ రబ్బర్ను సల్ఫర్తో చర్య జరిపించడం వల్ల అది ఎంతో దృఢంగా మరియు సాగే గుణం కలిగినటువంటి రబ్బరుగా మారుతుంది. తర్వాతి అలోహం క్లోరిన్. రోజు మనం తినే ఉప్పు అంటే సోడియం క్లోరైడ్లో క్లోరిన్ ఉంటుంది. అలాగే స్విమ్మింగ్ పూల్స్లోను వాటర్ ప్లాంట్స్లోను నీటిని శుభ్రపరచడానికి క్రిమి సంహారిణిగా క్లోరిన్ వాయువును వాడతారు. మరో ముఖ్యమైన అలోహం అయోడిన్. మన శరీరంలోని థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయాలంటే అయోడిన్ తప్పనిసరి. మనం తినే ఉప్పులో అయోడిన్ని కలిపి అయోడైజ్డ్ సాల్ట్గా మార్చుతారు. వైద్య రంగంలో గాయాలను తగ్గించడానికి వాడేటువంటి యాంటీసెప్టిక్ మందుల్లో మరియు గొంతు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పుక్కిలించే ద్రావణాల్లో కూడా అయోడిన్ను ఉపయోగిస్తారు. చివరగా ఫ్లోరిన్ మరియు బ్రోమిన్. దంతక్షయాన్ని అంటే డెంటల్ క్యావిటీస్ని అరికట్టడానికి అంటే నియంత్రించడానికి మనం వాడే టూత్పేస్ట్లలో కాల్షియం ఫ్లోరైడ్ రూపంలో ఫ్లోరిన్ ఉంటుంది. ఇంకా బ్రోమిన్ విషయానికి వస్తే అగ్నిమాపక సాధనాల్లో మంటలను అదుపు చేయడానికి బ్రోమిన్ ఆధారిత పదార్థాలను వాడుతారు. చూశారుగా, ఈ విధంగా లోహాలు మరియు అలోహాలు మన నిత్య జీవితంలో చిన్న వస్తువుల నుండి పెద్ద యంత్రాల వరకు ప్రతి అడుగులోనూ ఎంతో కీలక పాత్రను పోషిస్తున్నాయి. వీటి ప్రత్యేక ధర్మాలను మనం సరిగ్గా అర్థం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో మానవాళి అభివృద్ధికి మరియు నూతన ఆవిష్కరణలకు వీటిని మనం మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.